ఆసియా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ అత్యున్నత నాయకుడు, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడిలోనే ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ ఘటనను యుద్ధ ప్రకటనగా భావిస్తున్న ఇరాన్ ప్రతీకారం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో పవిత్ర నగరం క్వామ్లోని జామ్ ఖరాన్ మసీదుపై ప్రతీకార ఎర్ర జెండాను ఎగరవేయటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. షియా సంప్రదాయం ప్రకారం ఎర్ర జెండా ఎగరవేయటం అంటే అన్యాయంగా చిందిన రక్తానికి ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకుంటామనే సంకేతంగా భావిస్తారు. ఇక ఖమేనీ మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది ఇరాన్ ప్రజలకు కొత్త అవకాశమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఖమేనీ పాలనను తీవ్రంగా విమర్శిస్తూ ఇరాన్ ప్రజలు మార్పు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తకుండా ఇరాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కొత్త సుప్రీం లీడర్ ఎంపికయ్యే వరకు పాలనా నిర్వహణ కోసం 3 సభ్యులతో ఒక ప్రత్యేక ఉన్నత మండలిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ ఏజేతో పాటు ప్రముఖ మత గురువు అలీరెజా అరాఫీ అధ్యక్షులుగా ఉంటారు. ఖమేనీ మరణంతో దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాపాన్ని ప్రకటించిన ఇరాన్ ఇకపై తీసుకునే నిర్ణయాలు మధ్యప్రాచ్య రాజకీయాలను ఏ దిశలోకి తీసుకెళ్తాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత రేపుతోంది.